తెలుగు చలచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత స్వర్గం ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ తెలుగు ఖ్యాతిని చేసిన మహనీయుడు. యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ సీఎం, లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్. ఎంత గర్విస్తామో. తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఇవాళ జనసేన పార్టీ పెట్టి ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యారంటే మన మొత్తం గర్విస్తున్నది. పవన్ కళ్యాణ్ గారు ఆయన సేవలను గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు సెల్యూట్. మేము పవన్ కళ్యాణ్ గారు ఏ దుర్మానం కావు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆశించాలి కరెక్ట్ కాదు రావడం. ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు? ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపుతున్నాడు ఆయన. ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎంగా మీరు ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అర్హరయ్యారు మళ్ళీ టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాలు ఉన్నప్పుడు రండి, మనం సిద్ధం చేసుకుంటా రండి, మార్పులో రండి అని చెప్పుకుంటే ఒక పెద్ద నూరు ప్లే చేసి ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము ఎంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుంటుంది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ వల్ల చాలా మేలు జరుగుతుందండి. పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు మీరు మొత్తం కొలాప్స్ అయిపోతున్నాయండి. వాళ్ళు మీరు నమ్మండి సార్. వై బికాస్ ఆల్ మాస్ పీఆర్స్ మొత్తం ఇలాంటి ఎన్ని వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్ ఇవాళ ఉనికి పోతుందండి. తెలంగాణ 500 ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ 200 వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్ 500 పైన ఉన్న సింగిల్ థియేటర్ ఇవాళ 300 పైసలకు వచ్చాయి. సింగిల్ థియేటర్ లేకపోతే యొక్క ప్రేక్షకుల పరిస్థితి ఇవాళ మాల్స్లోని ఆటలోని ఇటువంటి జోకాడు థియేటర్స్ లో రేట్స్ ఎంత ఉన్నాయి ఇవాళ, ఎంత తీపచ్చిన రేట్స్. ఆడికి వెళ్ళి ఏదైనా పాప్కార్న్ తింటేనే 500 రూపాయల, డ్రింక్ 200 రూపాయల, టికెట్ మొత్తం 200 300 ఇలా అనుకుంటే సగటు ప్రేక్షకుడు ఎక్కడ సినిమా చూడగలుగుతాడు? ఏ రకంగా వెళ్ళగలుగుతాడు? ఇవాళ భారతదేశంలో సినిమా పరిశ్రమని సామాజిక వినోదం, అలాంటి వినోదాన్ని సగటు మనిషికి దూరం చేస్తుంది ఇవాళ బికాస్ ఆఫ్ దీస్ పాలసీస్. కానీ సింగిల్ థియేటర్ బతికించుకోవాలి, దాని పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి. ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పుడు నుంచి కాదండి. మీరు ఎందుకు పరిస్థితి పెట్టారంటే సిన్స్ 25 years ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్. ఈ పర్సెంటేజ్ కావాలని కోరిన వాళ్ళు మేము కూడా ఒకనండి. ఆ రోజుల్లో మీ నమ్మని మిత్రులను కేఎల్ నాన్నగారు ఉన్నప్పుడే పుట్టుకుని అధ్యక్షులుగా మేము విజ్ఞప్తి చేశాం. కాలా శ్రీ కేఎల్ ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం. కాలా కేఎల్ ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం. కాలా అలాంటి దశలో మీరు నమ్మండి, ఇదే ఫిలిం ఛాంబర్ ముందు టెంటర్ వేశాం. అక్కడ సురేందర్ రెడ్డి గారు, నట్టి కుమార్ గారు, మోహన్ గారు, బెక్క వేణుగోపాల్ గారు, నేను ఇంకా అనేక మంది ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆదిశేశ్వరరావు గారు, తమ్ముడు భరతరాజు గారు, కేఎస్ రామారావు గారు, తర్వాత శ్రీనివాసరావు గారు, అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు పెద్దలు చదివిగా ప్రకటించారు. ఏం చేసినా ఏమీ కాలా. వెళ్ళి స్వయంగా నేను రామారాయణ గారు రిక్వెస్ట్ చేశా, నారాయణ పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి, అది మంచిది, ఈ సిస్టమ్ ఉండకూడదు, రేడియో సిస్టమ్ ఉండకూడదు, నేను స్పీకర్ అయితే మాట్లాడతాను, మూమెంట్ అన్నాడు రామారావు గారు. మహానుభావుడు కిచ్చేసి అయ్యారు. అది బలపడం కాల. ఆ తర్వాత అల్లారు రిక్వెస్ట్ చేశాం. నారాయణమూర్తి అందరూ చర్చించుకున్న విషయం కదా, ఏది నుంచి చేద్దామన్నాడు ఆయన. కానీ మంచి అనే పర్సెంటేజ్ జరగల. మన స్కూల్ నారాయణ గారిని రిక్వెస్ట్ చేశాం. అందరూ ఏం చెప్తే అదేమేం చేస్తామన్నాడు ఆయన. కానీ ఇది మంచి జరగల, పర్సెంటేజ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ కాలా. గిరిరాజు గారిని రిక్వెస్ట్ చేశాం. నిజంగా గిరిరాజు గారి పర్సెంటేజ్ సిస్టమ్కి యాక్సెప్ట్ అన్నాడు ఆయన ఆర్టిస్టులు. కానీ బలపడడం కాలా. ఆ టైంలో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురు దాసులు ఉన్నారు. ఇంట్లో మా గురువు గారు కేఎస్ రామారావు గారు, తమ్ముడు భరద్వాజ్ గారు, నేను, శ్రీ కళ్యాణ్ గారు అందరం మీట్ అయిన తర్వాత విజయనగర నాగేశ్వర గారు డిస్ట్రిబ్యూటర్ తెలంగాణ పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి. ఏ సిస్టమ్ కావాలి? ఆక్యుపేషన్ పర్సెంటేజ్ కావాలి. కొందరు రకరకాల మారుతున్నప్పుడు ఈ తప్పకుండా పేరుతో ముందు పర్సెంటేజ్ సిస్టమ్ పెట్టాలి, సిస్టమ్ ఉండకూడదు, ఈ సిస్టమ్ ఎత్తేయాలి అనే దాని ముందు మీరు తీసుకురండి అని విజ్ఞప్తి చేస్తే మా గురువు దాసనాడు దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు తీసుకుని వెళ్ళారు. కానీ బలపడడం కాదు, ఇంప్రూవ్మెంట్ కాల. లాట్ ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద చిరుగు దగ్గరికి వెళ్ళాం. ఇది రైట్ చేశాం, విజ్ఞప్తి చేశాం. టికెట్స్ వేసి పెడుతుంటాం చెప్పే కానీ ఈజీలో కానీ ఆయన కృషి చేశాడు. మరీ పడపడం కాదా. సో దిస్ ఇస్ ది వెరీ బిగ్ ఇష్యూ. సిన్స్ 25 years దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఇస్ గోయింగ్ ఆన్. ద ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్. నాట్ క్లియరింగ్ అది కావాలి. అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొనుక్కొట్టే దశలో అర్హరయ్యారమ్మకి దీనికి ఒక లింక్ పెట్టి ఏం సంబంధం అండి? ఏమీ సంబంధం లేదు. ఈ రకంగా దాన్ని చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్కతో చేసేసి
అర్హత మనం ఫోకస్ చేయాలంటే ఎంత దారుణం ఉండేది. అది కరెక్ట్ కాదండి. అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చెప్తూ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నా, దుర్గేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు, ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పడ్డ వచ్చి పలకరించవచ్చు కదా, మర్యాద పరులు కలవచ్చు కదా అన్నారు. శభాష్, కలవాలి, రాజులు మేము కలుస్తాం. కానీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, పూర్వకాలంలో రాజుల దగ్గర ఏదైనా ప్రజల సమస్య ధర్మగట్ట కొడితే లోపలికి వెళ్ళేవాళ్ళు, దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, రక్తబంధు పెట్టేవారు. ఈ ప్రజలకు ఏ సమస్యలు రండి చెప్పండి అని అడిగేవాడైనా అక్కడక్కడికి తీర్పు చెప్పేవాడు, సాల్వ్ చేసేవాడు, ప్రజలకు మేలు చేసేవాడైనా. ఇక మా ఊరికి చెరువు కావాలి, మా ఊరికి విద్య కావాలి, మా ఊరికి వైద్యం కావాలి, లైక్ దిస్. అలాగా ఇండస్ట్రీలో కూడా ఎందుకంటే ఇండస్ట్రీని పిలిచి రండి మీకు ఏ సమస్య ఉన్నాయి, నేనేం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడగలమండి. నేను మీ బిడ్డలు అండి, నేను చంద్రబాబు స్టేట్, నేను మీ ఓటేసేవాడిని, మిమ్మల్ని లెక్కించుకోవాలి, మీ బిడ్డలు ఉన్నాను. You must be respect the people, but same time you must respect the government. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.